ఏంటో అర్థం కాలేదు. ఏంటి దేవా, ఏం జరుగుతుందేవా? సరే, అంతవరకు అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది ఒక ట్రిప్. విచిత్రం చెప్పనా, ఎవరిని పట్టుకొని నేను అమెరికా వెళ్దాం అనుకున్నానో ఆయనే సేవకు సమర్పించుకొని ఇండియా వచ్చేసాడు. అలా ఉంది మీ సంతోషం. నాకు సంతోషం అనిపించలే, ఇంట్లో అందరికి సంతోషం. ఏంటంటే మా మామయ్య సేవకు వచ్చాడు, అందరు సంతోషం, అందరు స్వీట్లు పంచుతున్నారు. వాళ్ళు ఆశ ఎప్పటి నుంచో ఒకే ఒకరు సంతోషించలేరు ఆ ఇంట్లో, నేనే. తప్పపేలు కుమారుడు తిరిగి వస్తే ఇంట్లో ఏట మాసం కోసి అందరూ ఊళ్ళంతా పెడుతున్నారంట, పంచి పెడుతున్నారంట. అక్కడ పెద్ద కుమారుడు ఉన్నాడు, లోపల రాని కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే నాకు ఆలోచన ఎప్పుడు రాలేదు. కానీ నా దేవుడు విడిచిపెట్టలేదు. నేను అనుకున్నాను ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత అయినా పిహెచ్డి చేయడానికి వెళ్ళిపోదాం అనుకున్నాను. దేవుడు ఎంటెక్ పూర్తి చేయించి ఎక్కడికి వెళ్ళినవులా. సరే దేవా, ఓకే, నువ్వు పంపించకపోతే నేను వెళ్ళనా అని ఉద్యోగం సంపాదిస్తాను. యూనివర్సిటీలో, కేఎల్ యూనివర్సిటీలో మంచి ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చేసింది. ఇంకా నన్ను పట్టుకోలేవుగా అన్న లిటరల్గా అన్న నేను, నన్ను పట్టుకోలేవు, నా సంఘం నన్ను పట్టుకోలేరు, మా ఇంట్లో నన్ను పట్టుకోలేరు. అసలు బుర్ర ఆలోచించట్లే ఫస్ట్. ఆ టైంలో ఏం జరిగింది చెప్పనా, కరెక్ట్గా దేవుడు దర్శించాడు, తీసి కూర్చోబెట్టాడు కింద. నా కొరకు నువ్వు 0 అవ్వాలని చెప్పారు. ఏంటి దేవా, ఆటలుగా ఉందా? నేను ఇంత చదివింది, పిహెచ్డి లెవెల్కి వెళ్ళింది, నేను 0గా కూర్చోడానిక? నువ్వు 0గా మారితే నీ 0 ద్వారా అనేక మంది రక్షించుకుంటానంట. నాకు అస్సలు అర్థం కాలేదు. కానీ ఆ టైంలోనే మా తాతగారు చనిపోయారు. అసలు ప్రతిదీ నేను ఎక్కడికి ఎగబాకాలంటే కరెక్ట్గా ఇలాంటి జరుగుతుంది. ఏంటి దేవా, నన్ను ఇలా నలకొడుతున్నాను దేవా. ఆయన సేవకు పిలిచి, నేను నీకు కావాల్సిన సమస్తము నేను దయచేస్తాను, నువ్వు ఊహించిన కార్యములు చేస్తాను అన్నారు. మీకు విషయం చెప్పమంటారా? సాక్షి నిలబడ్డాను, ఆయన చెప్పినవన్నీ చేశారు. నేను ఏమడిగిన చెప్పనా, సేవకు పిలిచినప్పుడు, దేవా, ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తే మంచి పిల్లల్ని ఇస్తారు, ఏ పని లేకుండా సేవను కూర్చుంటే ఎవరిస్తారయ్యా? నేను ఇంకా ట్రైనింగ్ పూర్తి చేయలేదు, ఒక పిల్లని చేశారు, మామగారు ఎంటర్బడి, ఆయన పెద్ద పాస్టర్, ఆయన ఎంటబడి ఆయన పిల్లల్ని ఇచ్చారు. ఇక సాక్షి ఇక్కడే ఉన్నారు. నాకు ఏ లోటు లేదు. అంటే ఒక ఆలోచన మనిషికి లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. మీరు ఎందుకు ఇంత కష్టపడి ఆ కన్వెన్షన్స్ కొరకు ప్రయాసపడుతుందని చెప్పనా, మీకు ఆలోచన కలిగింది. ఏమని చెప్పనా, ఒకే ఒక డెస్టినేషన్ ఏంటంటే నా ప్రజలు రక్షించబడాలి, అంతకు మించి వేరేది లేదండి. ఓన్లీ వన్ డిజైర్, టు సేవ్ మై పీపుల్ ఫ్రమ్ ద డెత్ ఆఫ్ వ్యాలీస్. ఆ మరణ ఛాయల్లో నుంచి నా ప్రజలు విడిపించాలి. ఆ ఒక్క ఆలోచన మీ దిశనే మార్చేసింది. మీరందరూ ఈ స్థాయిలో కూర్చోడానికి అది ఉపయోగపడింది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మీరేం చేస్తున్నారు చెప్పనా, ప్రార్థనతో పునాది వేస్తే ఇంకోటి చేస్తున్నారు. ఏంటో చెప్పనా, ఒక రక్షణ ప్రాకారము మీ చుట్టూ కడుతున్నారు, మీ కుటుంబం చుట్టూ కడుతున్నారు, తర్వాత మీ సంఘం చుట్టూ కడుతున్నారు, ఇంకా చెప్పండి నర్రవాడ చుట్టూ కడుతున్నారు. అంత చెప్పండి గట్టిగా ఆమేనని. నచ్చితే ఆమేనని చెప్పండి, నచ్చకపోతే స్తోత్రం చెప్పండి. ఉన్నారా? ఇది కూడా నచ్చలేదా? టెస్ట్ చేశా, పూర్తిగా మెలకు ఉన్నారా లేకపోతే సగంలో ఉన్నారా? దేనికి స్తోత్ర, హల్లెలూయా. సరే, నెహెమ్యా గురించి ఎంతమంది తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ? నెహెమ్యా బైబిల్ గ్రంథంలో నెహెమ్యా భక్తుడు మీ అందరూ తెలుసు కదా. వాస్తవానికి సాధారణంగా నెహెమ్యాని ఎలా పోర్ట్రైట్ చేస్తారంటే జనాలు ఎవరైనా కూడా, అతను ఏం చేశాడు, యెరూషలేము యొక్క ప్రాకారమును కట్టారు, పాడైపోయినవన్నీ గుమ్మములన్నీ కూడా కట్టించారు. మీకు సీక్రెట్ చెప్పనా? సరే చదివిస్తాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కని మాటను చూడండి. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. ఎప్పుడు దాటిపోతాం, కానీ ఇక్కడ ఆగండి. నేను చదవండి, ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. ఇతడు శూరకార్యం జరిగించాడు, ఒక పెద్ద ప్రాకారం కట్టాడు, పాడైపోయిన గుమ్మములన్నీ, అగ్ని చేత కాల్చబడిన గుమ్మములన్నీ కూడా తిరిగి కట్టించాడు. అయితే తను చేసిన మొట్టమొదటి పని ఏంటి చెప్పండి? ఇక్కడ ఆకాశమందలి దేవునికి ప్రార్థన. ఇప్పుడు మీరు చేస్తుంది అదే.
ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే మనిషిని సిద్ధపరుస్తుంది మనుషుల దయ సంపాదించడానికి, రాజుల దయ సంపాదించడానికి, దేవుని దయ సంపాదించడానికి ఈ ప్రార్థన ఉపయోగపడుతుంది. ప్రార్థన చేసి రాజు దగ్గరికి వచ్చాడు, ప్రార్థన లేకుండా రాజు దగ్గర రాలేదు. మీరు అబ్జర్వ్ చేశారా? నెహెమ్యా ప్రార్థనా పరుడని ఈ విషయం మనకు తెలుస్తుంది. మనం ప్రార్థన లేకుండా ఎవరైనా కానీ, ఎదర్ యు ఆర్ ఇన్ క్వైర్, ఎదర్ యు ఆర్ ఇన్ ఆర్గనైజర్స్, ఎదర్ యు ఆర్ ఇన్ క్రౌడ్, నువ్వు ఎక్కడున్నా, ఏ కేటగిరీలో ఉన్నా కూడా, ఏ పరిచర్య చేసినా కూడా, అది చిన్నదైనా పెద్దదైనా, ప్రార్థనా పూర్వకంగా వెళ్ళకపోతే నువ్వు చేసే ఏ పరిచర్య కూడా అక్కడ సఫలము కాదు. ఇది దేవుని వాక్యం. నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. పర్మిషన్ తీసుకుని వెళ్ళడానికి ఎలా మాట్లాడితే రాజు పడిపోతాడని ఆలోచించలా. ఇతడు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాడు. అంటే తన జ్ఞానం పైన ఆధారపడలేదు, తన శక్తి పైన ఆధారపడలేదు. ఇందులో పాటలు పడే పిల్లలు, నా బలము చేత కాదయ్యా, నా శక్తి చేత కాదయ్యా, దేవుని ఆత్మ చేత. ఆ ప్రార్థన ఆత్మ ద్వారా రాజు దగ్గరికి వెళ్ళి విన్నపం చేశాడు. ఏం కావాలి అనగానే మొత్తం లిస్టు పెట్టాడు. అక్కడ మొత్తం లిస్టు పెడితే దానికి ఇంకా ఇది కూడా తీసుకో అన్నాడు. ఆ రాజు ఏమైనా దేవుని సేవించేవాడా? కాదు. అదే ఆశ్చర్యమైన సంగతి. ఆఖరికి మీకు విషయం చెప్పాలి. ఒక లీవ్ అడగడానికి, నేను మీటింగ్స్కి వెళ్తున్నానండి, నాకు లీవ్ ఇవ్వండి ఆఫీస్లో అంటే, అక్కడున్న ఆయన క్రైస్తవుడు కాకపోతే లీవ్ ఇస్తాడా? మా ఊర్లో ఎవరు, మీ ఊర్లో సంగతి నాకు తెలియదు. మరి ఖచ్చితంగా ఆ 3 రోజులు ఉండేటట్టు చేస్తారు. మా కన్వెన్షన్స్ జరిగేటప్పుడు కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి సెలవు కావాలి. కన్వెన్షన్స్ 4 రోజులు కన్వెన్షన్స్కి సెలవు కావాలి. సెలవు అడిగాడు, బాగానే ఉంది. దేనికి అడిగాడో వాళ్ళకి అర్థమైంది. అంతే, అక్కడే నొక్కేశారు. ఒక్కరోజు వేస్తా అని చెప్పారు. ఏడ్చుకుంటూ ఉన్నారు. లాస్ట్ రోజు కన్నీటితో పరిగెత్తుకొని వచ్చారు. కానీ ఇక్కడ నెహెమ్యా దయ పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు చెప్పనా? ప్రార్థన చేసి. దేవునికి ప్రార్థన చేస్తే ఎవరైనా కింద దిగాల్సిందే. దేవునికి స్తోత్ర. ఎవరి దయన పొందాల్సిందే. సాధారణంగా కొంతమంది అంటే, నాకు ఎవరితో పని లేదండి, నాకు ఎవరి దయ అవసరం లేదండి. కాదండి, మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. ఇది 2 కావాలి. నాకు దేవుడు ఉంటే చాలు, నాకు మనుషుల అవసరం లేదు. మనుషుల దయ కూడా కావాలి. మన సాక్ష్యం ఎవరి ముందు చూపిస్తాం? దేవుని ఎదుట చూపిస్తే సరిపోతుందా? మనుషుల ఎదుట కూడా మన సాక్ష్యం చూపించాలి. అంటే మనుషుల దయ కూడా మనకు కావాలి. హల్లెలూయా. ఈ దయ ఏం చేస్తుందంటే, మనము చేయలేని కార్యములు కూడా మనతో చేపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా? మనం కొంచెం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ దేవునికి ప్రార్థన చేసినప్పుడు అసలు ఊహించిన రీతిలో, ఏంటి వీళ్ళు కూడా మనకి సపోర్ట్ చేశారా, ఏంటి వీళ్ళు కూడా వచ్చారా? సువార్త ప్రకటించేటప్పుడు, వీధి సువార్త ప్రకటించినప్పుడు కొన్ని గుమ్మములు కూడా టచ్ అవుతాం. ఇండివిజువల్గా సువార్త చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా గంభీరంగా చూస్తారు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, ఎవరు యేసు ప్రభు అన్నట్టు చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు మాకు లోపల కలగదు, ఓహో వీళ్ళు వచ్చే క్యాండిడేట్ కాదులే, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ సాయంత్రం మీటింగ్ ఆరంభించగానే ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఎందుకు? దేవుడు అతని మనసులో రావాలని పుట్టించాడు. ద గ్రేస్ అపాన్ us. కృపతో దేవుడు మన తలను అభిషేకించును గాక. మనం ఆ స్థలం వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా మనలో ఎవరిని చూడాలి చెప్పండి? దేవుని చూడాలి. ఇదిగో నా యజమానుడు వచ్చాడని చూడాలి మనం చూడంగానే. అంతేగాని మా అక్క వచ్చాడు, మా అత్తయ్య వచ్చాడంటే అక్కడ ఏమో జరగదు. అక్కడ ఎవరు వచ్చారు? మా అక్క కాదు, మా అక్క రూపంలో దేవుడే వచ్చాడు. అది ప్రార్థనకున్న పవర్. హల్లెలూయా, హల్లెలూయా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మన ప్రార్థనలకు జవాబు రావాలంటే మరొక మాట ఉంది అక్కడ. దినవృత్తాంతములు 1వ గ్రంథము చూడొకసారి అందరూ కూడా. 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఓ మాట చెప్పండి, మన నర్రవాడను స్వస్థపరచుదును, వారి నర్రవాడను స్వస్థపరచుదును, బాగు చేయును. దానికి స్తోత్రం. ఏం విడిచిపెట్టాలంట?
మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, జవాబు కావాలంటే ఏం విడిచిపెట్టాలి? నేను ఏదన్నా చేసేస్తాను, నా ప్రార్థన వినకపోతే ఎలాగా అంటే కుదరదు. మన ప్రార్థనలకు జవాబు రావాలంటే అక్కడ అడ్డుగోడలు అనేవి విడిచిపెట్టాలి. మధ్యలో ఏముండకూడదు. పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు ఎలా ఉంటారో చెప్పండి ఒకసారి. మధ్యలో గాలి కూడా వెళ్ళదు, అంత క్లోజ్గా అంత బిగుసుకొని ఉంటారు. ఎక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసే వెళ్తారు. ఎక్కడ అటెల్ని ఇక్కడ ఇద్దరు కలిసి ఉంటారు. అరే ఒక్క క్షణం ఇటు రారా అంటే మా ఆవిడ పిలుస్తుంది. అంత క్లోజ్. ఎందుకు? నా భార్య, నా భర్త, కొత్తగా పెళ్ళింది, అవసరం వేరు. ఒక సంవత్సరం ఆగండి. గాలేంటి 100 మంది పట్టేస్తారు మధ్యలో. ఎందుకని రాను రాను ఏమైపోయింది? ఆ క్లోజ్నెస్ అనేది తగ్గిపోయింది. అవునా కదా? అంటే జనరల్ జరుగుతుంది, కానీ కొంతమంది అతిథులు మంచి వాళ్ళు ఉన్నారు అనుకోండి. దేనికి స్తోత్రం కలిగాక. దేవునితో మనము మాట్లాడేటప్పుడు, దేవుని నుంచి మనకు సమాధానం రావాలన్నా, దేవునికి మనకున్న బంధము అది ఒక మంచి శాశ్వత బంధముగా ఉండాలి. ఆ బంధంలోనికి ఎవరు ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. యేసు నామములో అంత క్లోజ్గా ప్రార్థన చేయాలి దేవుని. ఎలా ఎవరు ఎంత క్లోజ్ ఎవరు ప్రార్థన చేయగలరంటే ఉన్న బంధాన్ని బట్టి ప్రార్థన చేయగలరు. ధైర్యముగా కృపాసనము యొద్దకు వచ్చు. ఆయన కృపాసనము, కృపా ఆసీనము అంటే ఆయన సింహాసనం యొద్దకు, కృపతో నింపబడిన ఆయన సింహాసనం యొద్దకు ప్రజలు ధైర్యముగా రావాలంటే వారు ఏం విడిచిపెట్టాలి చెప్పండి? చెడు మార్గం విడిచిపెట్టాలి. దేవునికి క్లోజ్ అవ్వాలంటే, పరిశుద్ధునికి క్లోజ్ అవ్వాలంటే అపవిత్రత, అపరిశుద్ధత అనేది విడిచిపెడితేనే మనం ఆయన యొద్దకు రాగలము, మన ప్రార్థన చేయగలము, మన ప్రార్థనకు ఆయన జవాబు దయచేయగలడు. ఇది ఉన్న విషయం, సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ఉన్న విషయం ఏదండి. చాలామంది ప్రార్థన చేస్తారు. నేను ప్రార్థన చేస్తే నాకేం రాలేదు, ఎప్పుడో ఎందుకు వస్తుంది? నువ్వు విడిచిపెట్టలేదు కదా. కన్వెన్షన్స్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా, దేవా నా ప్రార్థన ఆలకించండి, నేను ఈ చెడు కార్యం విడిచిపెడుతున్నాను, నేను ఈ బంధకం నుంచి బయటకు వస్తున్నాను, నీకు విరోధమైనది ఏదియో నేను చేయకూడదు. ఆ గ్రామం వెళ్తున్నప్పుడు నేను నాలో ఉన్న దోషములను నింపుకొని వెళ్ళకూడదు. దోషములకు పరిహారం నొందిన వాడనే అక్కడికి వెళ్ళాలి. పవిత్ర మనసుతోనే అక్కడికి వెళ్ళాలి. పరిశుద్ధమైన చేతులతో, పరిశుద్ధమైన అవయవములు కలిగి వెళ్ళాలి. పరిశుద్ధమైన మనసును కలిగి నేను అక్కడికి వెళ్ళాలి. అప్పుడు అక్కడ అనుకున్న దానికంటే 1000 రెట్లు కార్యాలక జరుగుతాయి. నువ్వు 100 మాటలు కూడా మాట్లాడవసరం లేదు. నీ ప్రెజెన్స్ చాలు, నువ్వు అక్కడ అడుగు పెడితే చాలు. అటువంటి వారికి దేవుడిస్తున్న వాగ్దానం చెప్పనా? నీవు అడుగు పెట్టు ప్రతి చోటు నీకు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? నీవు కనుక నీ చెడు మార్గాల్ని విడిచిపెట్టే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఒక మాట, తర్వాత మాట, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. హల్లెలూయా. ఈ స్థలంలో ఎటువంటి స్థలం ఇది? పరిశుద్ధులు చేరుకునే స్థలం. పరిశుద్ధులందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేసే స్థలం ఇది. ఆది అపోస్తుల సంఘము ఎలా ప్రార్థన చేస్తారో చెప్పండి? ఏక మనసుతో. ఎలా ప్రార్థన చేస్తారు? ఏక మనసుతో. వారు అనుదినము రొట్టె విరుచుట యందు, ఎడతెగక ప్రార్థన చేయుట యందు, అన్ని విషయాల్లో వారందరూ కూడా ఏక మనసు కలిగి ఉన్నారంట. ఒకవేళ ఎవరికి తెలియదేమో, బయటకు చూపించకపోయినా మనసులో ఏవైనా భేదాలు ఉన్నాయేమో, అన్నీ విడిచిపెట్టండి. మనకున్న ఒకే ఒక థీము, నర్రవాడని రక్షించుకోవాలి. నేను కనులారా చూశాను మా సంఘంలో ఎంతమంది తల్లులు ఏక మనసుతో ప్రార్థన చేస్తే హార్ట్లో ఉన్న హోలు పుడిగిపోయింది. అపవాది శక్తులతో పీడించబడిన వాళ్ళు విడుదల పొందారు. ఎప్పుడు చెప్పిన వీళ్ళందరూ కూడా బలహీనలే, పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లు ఎవరికి లేవు. వాళ్ళకున్న ఒకే ఒక బ్యాక్గ్రౌండ్ అని చెప్పిన ప్రేయర్ బ్యాక్గ్రౌండ్. వాట్ దే ఓన్లీ హ్యాడ్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్రేయర్. ఆ ప్రార్థనతోనే అన్నీ జయించేశారండి. ప్రార్థనతోనే చేసేసారండి. ఆ క్లోజ్నెస్ ఎప్పుడైతే వచ్చిందో ఆ స్థలం ముందు చేయబడి ప్రార్థనలో శిష్యులందరూ కూడా, యేసుప్రభు శిష్యులందరిలో కూడా ఐక్యత అక్కడ లేదు. అందరు బారిపోయారు ఒక దశలో. అవునా కాదు? ఏంటి ప్రభు అలా మాట్లాడతావు? నీ కోసం నా ప్రాణం ఇస్తాను. ఆ ప్రాణం ఆయనతో బారిపోయాడు. ఆ ప్రాణమంతో నువ్వెవరో నాకు తెలియదు, యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అబద్ధాలు చెప్పేశాడు ఒక ఆయన ఏకంగా అమ్మేశాడు. కానీ మేడ గదిలో అందరూ కూడా చేరుకున్నప్పుడు వారందరూ ఏక మనస్కులై ప్రార్థన. వారు
మీకు ప్రూఫ్ చెప్తాను చూడండి. ఆయన ఏ కదా అది, అందరూ కూడా రొట్టె విరుచున్నారు. పస్కా పండుగ రోజు శిష్యులందరూ కూడా కలుసుకున్నారు. అక్కడ యేసు ప్రభు అక్కడే ఉన్నారు. కానీ వీళ్ళు యేసు ప్రభుతో పొజిషన్ ఎవరిది, నీదా నాదా, పెద్ద నువ్వా నేనా, నేను దగ్గరకు ఉన్నాను, నేను యోహాన్ అంటే నేను దగ్గరకు ఉంటాను కాబట్టి ఈ పొజిషను నాదే అంటారు. లేదు నేను రోషన్ గలవాడిని, నేను ఏదైనా చేయగలను, నేను వయసులో పెద్ద నేను. ఇంకోటి అంటే నేను యేసు ప్రభు నన్ను ఫస్ట్ పిలిచాడు. ఇంకోటి అంటే నేను వల్లవిచ్చి అలా వచ్చేసాను యేసు ప్రభు కోసం, నేనే పెద్దవాడిని. ఇలా ఇది ద స్టేట్ ఆఫ్ యూనిటీ, ఐక్యత యొక్క స్థితి అది. కానీ వారు ఏక మనస్కులై ప్రార్థన మొదలుపెట్టారు, ప్రపంచాన్ని కదిలిచ్చేశారు. ఇప్పుడు మనందరం కూడా ఏక మనసులో ఇంకా వేరే భేదం ఏమి లేకుండా ఒకే మనసుతో మనం ప్రార్థించగా ఈ స్థలము కూడా కంపించబడుతుంది. పౌలు శీలలు దేవుని ఆరాధిస్తుండగా ఏక మనస్కులై అక్కడ ఆరాధిస్తుండగా అక్కడ చెరసాల కంపించుకుపోయింది. అది ఈ అపోస్తులు ప్రార్థన చేయగా అక్కడ ఒక కార్యం జరిగింది, ఆత్మ కార్యం జరిగింది. మనం అందరం ప్రార్థన చేస్తుండగా విభేదాలన్నీ పక్కన పెట్టి, వేరే ఆలోచనని పక్కన పెట్టి ఒకే ఒక ఆలోచన, నా గ్రామాన్ని రక్షించుకోవాలి, దాని కొరకు నేను ఏదైనా చేస్తాను, ఎంత ఈగో అయినా విడిచిపెడతాను, ఎంత చెడుతైనా విడిచిపెడతాను, ఎంత బ్యాడ్ హ్యాబిట్ అయినా విడిచిపెడతాను, ఎంత నిర్లక్ష్యమైన విడిచిపెడతాను. ఎవరి కోసం చెప్పనా, నా గ్రామం కోసం. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఇదే ఆలోచన కలిగి ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఘనమైన కార్యం చేస్తాడు. ఎందుకు చెప్పనా, ఆ మనసు ఎటువంటి కోరుకుందో చెప్పనా, నేను బలులేం కోరట్లేదా మీ దగ్గర నుంచి. ఐ డోంట్ వాంట్ యువర్ ఆఫరింగ్స్. విరిగి నలిగిన హృదయం నాకు కావాలి, విరిగి నలిగిన హృదయం కావాలి. ఎవరి కొరకు, ఇతరుల కొరకు. ఎవరి సమస్యలు బట్టి వాళ్ళు బాధపడడం పెద్ద విషయమేం కాదు. ఎవరైనా బాధపడతారు. దుఃఖం వస్తే, ఎవరికి అప్పు సమస్య ఉందనుకోండి, వాళ్ళు బాధపడతారు. కానీ ఇతరులు బాగుపడాలని మీరు కన్నీరు కారుస్తున్నారు చూడండి, ఆ కన్నీటికి విలువ ఎక్కువ. దానికి కూడా విరిగి నలిగిన మనసు కావాలి. మన కష్టాలకి మన మనసు విరగడం కామన్, కానీ ఇతరుల కొరకు మనసు విరగడం అనేది ఇది సామాన్యమైన విషయం అయితే కాదు. మీరు చెప్పండి, మీ ఇంటి పక్క ఇంటి వాళ్ళ కోసం ఎప్పుడైనా ఏడ్చారా మీరు? చెప్పండి. సరే, పక్కింటి వాళ్ళు వదిలేసాను, మీ బంధువుల కోసం ఎప్పుడైనా ఏడ్చారా? గ్రామం కొరకు ఎందుకు ఏడవాలి? ఎలా వస్తుంది భారం? అందుకే హృదయాన్ని ఫస్ట్ రెడీ చేసుకోవాలా. దేని రెడీ చేసుకోవాలి? మన జర్నీ బ్యాక్ కంటే మన హృదయాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడ ఆడియో సిస్టమ్ కంటే ముందు ఇక్కడ సిస్టమ్ రెడీ చేసుకోవాలి. ఈ సిస్టమ్ బాగైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతాయి. అవునా కదండి? దేవుడు అన్నిటికీ లింక్ చేసేటంటే మన హృదయాన్ని లింక్ చేస్తూ ఉంటాడు, మన హృదయానికి లింక్ చేస్తూ ఉంటుంది. ఈ హృదయం బాగైందా అందరికీ గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే హృదయాన్ని నమ్మి మోసపోకండి, అది బహుఘోరమైన వ్యాధి కలది. అందుకే ఎప్పుడు కూడా విరిగి నలిగిన హృదయం. హిజ్కియా చేస్తున్నాడు ప్రార్థన. రాజుల 2వ గ్రంథం 20వ వచనంలో ఉంటుంది చూడండి, మొదటి 6వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించును. ఇది తన కొరకు చేసిన ప్రార్థన, తన కొరకు కన్నీళ్లు విడిచాడు హిజ్కియా. ఇప్పుడు మరొక వ్యక్తిని చూపిస్తాను. ఆమె ఎస్తేరు. ఆమె తన జనము కొరకు, తన ప్రజల కొరకు, అవునా కదా చెప్పండి, వెళ్తే రాజు ప్రాణం తీసే అవకాశం చాలా చాలా రెట్లు ఉంది. తెగించి వెళ్ళింది. అయితే రాజు దగ్గరికి వెళ్ళే ముందు ఎస్తేరు ఏం చేసింది? సూపరు, ఇదే కావాలా మనకు. ఏం చేసింది చెప్పండి? ఎస్తేరు ఒకటే ఉందా? చెప్పాలి. ఆమె చెలికత్తలు, ఆమె సపోర్టర్స్, ఆమెకు పని చేసి పెట్టేవాళ్ళు అందరూ ఉపవాసం. ఒక్కోసారి అమ్మా నువ్వు ఉంటే ఉండే ఉపవాసం, నేనెందుకు ఉండాలంటారు వీళ్ళు. నువ్వు మొక్కుకుంటే నువ్వు మొక్కుకో, నువ్వు ప్రార్థన చేసుకో, నన్ను కూడా ఎందుకు ఫాస్టింగు? మీరు పెద్దలు, మీరు భక్తి పరులు, మీరు చేసుకుని ప్రార్థనలు. మమ్మల్ని యవనస్తులు మమ్మల్ని కెలకద్దు. మేము ఎప్పుడు ఉండాలనుకుంటే అప్పుడు ఉండాలనుకుంటాం. అసలు ఇక్కడ ఒకే ఒక ఆజ్ఞ, అందరూ అంతఃపురంలో ఉన్న అందరూ కూడా ఉపవాసమే. వాళ్ళకి ఏం సంబంధం?
తెలియదు. దేని కొనమన్నారు? తమ జాతిని రక్షించుకోవడానికి. అంతే, విన్నారు అంతే మాట. హల్లెలూయా. అక్కడ మాట ఉంటుంది, నీవు పోయి శూషునందు కనపడని యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా. ఎన్ని రోజులు? 3 రోజులు ఆహారం కట్టక్కుపోయి 3 రోజులు ఫుడ్ బంద్. తర్వాత నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందము. హల్లెలూయా. ప్రవేశించడం న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను. ఒక నిమిషం ఆగండి. రేపు మనం నర్రవాడకి వెళ్ళబోతున్నాం కదా, అక్కడ వ్యతిరేకమైన ఇబ్బందులు కలగదా? చెప్పాలి. మనం గెస్ చేయగలమా? ఎవరి నుండి అపోజ్ వస్తుందో తెలియదు కదా, ఎవరి నుంచి వ్యతిరేకత వస్తుందో మనకు తెలియదు. అయితే మనం ప్రార్థన చేసి అక్కడికి వెళితే ఎస్తేరు వైపు ఎలాగైతే రాజు తన దండమును చూపించాడో ఆ దయగల దండము దేవుడు కూడా చూపిస్తాడు మనకు. హల్లెలూయా. మనం ఎవరో వాళ్ళకి తెలియవసరం లేదు. మన అడుగు పెడితే మన మీద ఉన్న దేవుని దయ వారిని తాకుతుంది, వారికి మనసు కలుగుతుంది. ఇది మన ప్రజలు మాకు మంచి చేయడానికే కదా. ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఒక ప్లేస్లో మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు బాగా వ్యతిరేకించారనమాట. వ్యతిరేకిస్తే ప్రెసిడెంట్ కూడా వాళ్ళతో చేరిపోయారు. ప్రెసిడెంటు, అక్కడ ఉన్న జనాలు గోల, సువార్త జరగని ఆఖరికి. మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి మీటింగ్ స్టార్ట్ అయితే ఫస్ట్ కూర్చొని ఎవరు కూర్చున్నారు చెప్పనా? ప్రెసిడెంట్ వచ్చి కూర్చొని 4 మాటలు విన్నాడు. విని ఎలా చెప్తున్నారు ఏంటని విన్నాడు. విని ఓకే అనుకొని వాళ్ళందరికీ ఫోన్లు కొట్టాడు. అక్కడే మీటింగ్ జరుగుతుంది, ఫోన్లు కొట్టారు. రే అంతా బాగానే ఉంది, రారా అని. ఆ జన ఎవరైతే అప్పుడు దాకా గోల్ చేస్తారో వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు ఆయనతో పాటు. శుభ్రంగా లాస్ట్లో భోజనం చేసి వెళ్ళారు. ఎవరు మాట్లాడారు? ఎవరు చేశారు? దేవుడు చేశారు. ఎవరు మోకాళ్ళు వంచితే, ఎవరు తగ్గించుకుంటే, మనం తగ్గించుకుంటే, ఎవరు చెడు మార్గాలను విడిచిపెడితే వాళ్ళ కాదు, మన చెడు మార్గాలను విడిచిపెడితే మన ప్రార్థనలు ఆలకించి దేవుడు దయ చూపించాడు. ఎస్తేరు ఎంత ధైర్యంగా వెళ్ళి, నేను నశించవచ్చు, నన్ను చంపేయచ్చు, బట్ ఐఎమ్ రెడీ విత్ వాట్? విత్ ప్రేయర్. అది ప్రార్థన ఇచ్చే గొప్ప ధైర్యం. హల్లెలూయా. మీ జీవము కలిగిన దేవుని మాటలు అక్కడ ప్రకటించబడాలి. దాని కొరకు నా ప్రార్థన ఏ స్థాయిలో పెంచుతానంటే, ఆకాశమునందు ఆ పరలోక సమూహమును భూమి మీద దింపే వరకు నేను ప్రార్థన చేస్తాను. దట్ కైండ్ ఆఫ్ రివైవల్ షుడ్ హ్యాపెన్ ఇన్ అవర్ హార్ట్స్ ఎట్ ఫస్ట్. మన హృదయంలో అటు ఉజ్జీవము మరి రగిలితే గనక, ఎవరు రారండి మీటింగ్కి? మీకు చెప్పనా, కొంతమంది రాకపోతే ఫీల్ అవ్వద్దు. వాళ్ళు గుమ్మము యొద్ద నుండి వాళ్ళు వినించున్నా కూడా ఆ వాక్యం వారి జీవితంలో కార్యం చేస్తుంది. గుమ్మం యొద్ద వినేవాళ్ళు ఈరోజు మా చర్చ్ మెంబర్స్. బోల్డ్ బ్రాంచెస్ స్థాపించబడడానికి వాళ్ళందరూ మీటింగ్ వచ్చిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళందరూ వాళ్ళ గుమ్మంలో విన్నోళ్లే, డాబా మీద కుర్చీలు వేసుకుని విన్నోళ్లే. వాళ్ళందరూ మన దగ్గర రాకపోవచ్చు. అప్పుడు నిరుత్సాహపడకండి. దేవుని వాక్యం వారి చెవులకు వెళ్తుంది, ఆ క్రియ జరుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు గురించిన మాట. హల్లెలూయా. ఆ మాట కార్యం జరిగిస్తుంది. మనం చేసే ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా జవాబునిస్తారు. నరవాడలో అద్భుతాలు మనం చూస్తాము గాక. ఆమేన్. దేవుడు అట్టి కార్యము చేసి దేవుడు గొప్ప సంతోషముతో సంతృప్తితో మన హృదయాలను నింపి ఇంకా ఆయన కొరకు అనేక రెట్లు కార్యములు చేయదుము గాక. దేవుడి వాక్యం మన హృదయం దీవించింది గాక. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. ఒక చిన్న పాట పాడదామా? దేవుని మహిమను చూడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? దేవుని మహిమను ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ఒక చిన్న ప్రార్థన చేసి అప్పగించుకొని అప్పుడు చిన్న పాట పాడదాం. అందరం కూడా అందులో ఇచ్చిన అయితే చిన్న ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఇంతవరకు విన్న వాక్యము మన జీవితంలో అది కార్యం జరిగించడానికి, అంటే విన్న వాక్యం స్థిరం అవ్వడానికి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి విషయంలో అనుకూలపరిచినట్లుగా కరెంటు విషయంలో దేవుడు అనుకూలపరచాలి.
మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించాలి. ఆ బోధకుల ప్రయాణంలో దేవుడు క్షేమం అనుగ్రహించాలి. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. అక్కడ ఉన్న ప్రతి వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. అలాగే బోధకులపై గొప్ప ఆత్మాభిషేకం దేవుడు అనుగ్రహించినట్లుగా, అక్కడ జరిగే మీటింగ్స్ లో వాక్య సమృద్ధి దేవుడు అనుగ్రహించినట్లుగా, ఆ వాక్య ఫలింపు దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఆ ప్రజలందరిపై దేవుని పరిశుద్ధ ఆత్మ అక్కడ కుమ్మరింపు జరిగినట్లుగా, అనేకులు అక్కడ రక్షణ పొందినట్లుగా, అనేకులు అక్కడ బాప్తిసం పొందినట్లుగా, నిత్య దేవుని తెలుసుకొని సత్య మార్గాన్ని అనుసరించినట్లుగా దేవుడు కార్యం చేయాలని ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, ఆ స్థలంలో అసెంబ్లీ అయ్యే ప్రతి విశ్వాసిని దేవుడు ఉజ్జీవపరిచినట్లుగా, చల్లారిపోయిన స్థితిలో నుంచి మరలా వెచ్చదనంలోనికి, ఒక గుండెలు మండే స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చేలాగా ప్రార్థన చేద్దామా. దేవుడు అనేకమైన సూచక కార్యాలుగా జరిగించేలాగా ప్రార్థన చేద్దాం. మహత్ కార్యములుగా జరిగినట్లుగా ప్రార్థన చేద్దాం. అనేకమైన స్వస్థత కార్యములుగా దేవుడు చేయనట్లుగా, ఎంతమంది అయితే బంధకాలు ఉన్నారో వారందరి గొప్ప విడుదల దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దామా. అక్కడ పాడే ప్రతి గాయకుని స్వరము దేవుడు ముట్టాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అక్కడ ఆరాధన ద్వారా దేవుని ప్రత్యక్షత కలిగినట్లుగా ప్రార్థన చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. పసి పిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకు దేవుడు వారి గొప్ప సంఘం నుండి ప్రతి వ్యక్తి మీటింగ్స్ రావడానికి దేవుడు వారిలో ఆసక్తిని పుట్టించాలని, వారికి అవకాశం కలిగించాలని ప్రార్థన చేద్దాం. వారి ప్రయాణాలలో క్షేమం కలిగించాలి, వారికి క్షేమం కలిగించాలి. వారి ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తికి దేవుడు గొప్ప భద్రత కలిగించాలి. అక్కడ పరిచయం చేయడానికి కూడా వాలంటీర్గా అక్కడ దేవుని కృప ద్వారా పరిచయం జరిగించడానికి దేవుడు ప్రతి వారిని ప్రేరేపించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఆయన పరిచయం చేయడానికి అనేక మందిని సమకూర్చినట్లుగా, సమర్పించుకున్నట్లుగా దేవుడు కార్యం చేయాలని ప్రార్థన చేద్దాం. అక్కడ పరిచయంలో పాల్గొనే వారిని దేవుడు మరింత రెండింతలుగా ఆస్వాదించినట్లుగా ప్రార్థన చేద్దామా. అక్కడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పాడు చేసే ఏ అపవాది క్రియకి చోటు లేదు యేసునామములో. ఏ అపవాది క్రియ అక్కడ జరగకూడదు యేసునామములో. అందరి మధ్య సమాధానము, అక్కడ ఐక్యత వర్ధిల్లినట్లుగా ప్రార్థన చేద్దామా. హల్లెలూయా. యేసయ్యా, యేసురాజా, యేసురాజా తండ్రి, అక్కడ వెళ్తున్నామాలో నీ మహిమను ఉండనివ్వు ప్రభువా. నీ కొరకు సాక్షిగా మమ్మల్ని బ్రతకని ప్రభువా. తండ్రి, మీకన్నా మాకు ఎవరున్నారయ్యా? మీపైన ఆధారపడుతున్నాం తండ్రి. నీ సాక్షిగా నేను ఎన్నో మాటలు బ్రతకాలని ఆశపడ్డానయ్యా. ఇది ఒక మంచి అవకాశం నాకు కలిగించావయ్యా, గొప్ప భాగ్యం కలిగించావయ్యా. నీ సాక్షిగా అక్కడ నిన్ను రిప్రజెంట్ చేయడానికి ప్రభువా నన్ను నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచామని నమ్ముతాను తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఆశ్చర్యమైన నీ ప్రేమను నా పైన చూపించినట్లుగా ఆ ప్రజల పట్ల మీరు చూపించమని వేడుకుంటున్నాం రాజా. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితమే ఒక తలాంతగా నీవు ఇచ్చావయ్యా. ఈ తలంత అక్కడ వాడబడాలయ్యా. భూమిలో కప్పు పెట్టకూడదయ్యా. ఈ తలంతు వాడబడాలి అయ్యా. మూడింతలు అది ఫలభరితంగా మారాలి స్వామి, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని యేసు రాజా. అందరం నీ మహిమ నాలో ఉండని యేసు రాజా. నీ కొరకు నన్నే బ్రతకని యేసు రాజా. నీ మహిమ నాలో ఉండని రాజా యేసు రాజా. నీ కొరకు నన్నే బ్రతకని, నీకన్నా నాకెవరు ఉన్నారని,
నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీకు ఉండాలని, క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావని. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీకు ఉండాలని, క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావని. అయ్యా నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షి. యేసు రాజా యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, నీ మహిమ నాలో ఉండనయ్యా రాజా. నీ కొరకు నన్నే నేనెప్పుడు ఏమై ఉన్నా అది నీ కృపయని చాటాలని, ఆశ్చర్యమైన నీ ప్రేమను అర్హత లేని నాపై చూపావని. నేనిప్పుడు ఏమై ఉన్నా అది నీ కృపయని చాటాలని, ఆశ్చర్యమైన నీ ప్రేమను అర్హత లేని నాపై చూపావని. నీకన్నా నాకెవరు ఉన్నారని, పదమంత్రం నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నా యజమానుడవు నీవేనని అనుకుని ఘడియలు వస్తావని, నా జీవితం ఒక తలాంతని అది నీకే అంకితం కావాలని, నా యజమానుడవు నీవేనని అనుకుని ఘడియలు వస్తావని, నా జీవితం ఒక తలాంతని అది నీకే అంకితం కావాలని. నీకన్నా నాకెవరు, అందరు కలిసి ఉన్నావు, నీకన్నా నాకెవరు, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా నీ మహిమలో ఉందని చెప్పమా. ఒకసారి బిగ్గర స్వరముతో యేసు రాజా మనస్ఫూర్తిగా, క్లోజ్నెస్ తో మనస్ఫూర్తిగా యేసు రాజా, మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడని మనం యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. ఎంతో కాలమయ్యా నా కొరకు నేను బ్రతికనయ్యా, నా కుటుంబం కొరకు నేను బ్రతికనయ్యా. కానీ ఈరోజు నీ కొరకు బ్రతకాలని ఆశ ఉందయ్యా, నీ ప్రజల కొరకు బ్రతకాలన్నయ్యా,
వారు నాకు బహు జనము కలదని నీవు సెలవిస్తున్నావే. వారు నా జనము, నా పేరు పెట్టబడిన జనాంగమని సెలవిస్తున్నావే. ఆ ప్రజల కొరకు నేను బ్రతుకుతానయ్యా. నా కన్నీరు వారి కోసం విడుస్తానయ్యా. నా నిట్టింపు వారి కోసమేనయ్యా. అయ్యా, నాలోని ప్రేమ జ్యోతిని ప్రభా దాన్ని వెలిగించండి ప్రభా. అనేకల వెలుగులో నడిపించడానికి, సత్యములను నడిపించడానికి నన్ను బ్రతికని ప్రభా. నన్ను జీవించినయ్యా. నీ గొప్ప మహిమ నాలో ఉన్నది ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమల రాజా, నీ ఘనమైన నామ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల్సిన ప్రభా, ఇంతవరకు మాతో మాట్లాడవయ్యా. నీ మహిమను కనుపరిచావయ్యా. నీ ప్రేమను రుచి చూపించావయ్యా. నీ గొప్ప సమాధానం మాకు ఇచ్చావయ్యా. మా హృదయాలను కదిలించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో అనేకుల కొరకు జీవించడానికి, ఇదిగో స్వార్థపూర్తిగా కాకుండా నిస్వార్థంగా జీవించడంలో మాకు నేర్పించావయ్యా. మీకు స్తోత్రమయ్యా. మాలోని అగ్నిని, జ్వాలని మీరు రగిలించావు తండ్రి. మీకు స్తోత్రమయ్యా. మనను వెలుగులోకి నడిపించావు తండ్రి. మీకు స్తోత్రమయ్యా. అనేకులను అదే వెలుగులోకి నడిపించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావయ్యా. నీవు మమ్మల్ని పిలిచిన తీరు ఎంతో గొప్పదయ్యా. పరిశుద్ధమైన యాజక సమూహము, నా సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన యాజక సమూహంగా మమ్మల్ని పిలిచావయ్యా. మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో మమ్మల్ని ఎవరు అలా పిలవలేదయ్యా. ఇంత గొప్ప విలువ మాకెవరు ఇవ్వలేదయ్యా. అర్హత లేరుగా చూస్తున్నారయ్యా. ఈ అర్హత లేని వారిపై ప్రభు నీవు గొప్ప ప్రేమను చూపిస్తున్నావయ్యా. నీ వాత్సల్యం చూపిస్తున్నావయ్యా. నీ ప్రేమను కనబరుస్తున్నావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని పాడాలి, ఏమని పొగడాలయ్యా? నీకే మహిమ కలగల రాజా. మీకు స్తోత్రమయ్యా. ఇంత ప్రేమ చూపించావు కదా. నీ ఆశ్చర్యమైన సిలువ ప్రేమ మాకు చూపించావు కదా. అదే ప్రేమను వీఆర్ గోయింగ్ టు క్యారీ టు నరవాడ ప్రభు. అదే ప్రేమను మేము మోసుకొని పోతున్నామయ్యా. అవసరమైతే సిలువని ఎత్తుకొని సైతము, శ్రమలను సహిస్తూ, శోధనలు సహిస్తూ, ఎదుర్కొంటూ ఆ గ్రామానికి మేము వెళ్తాం తండ్రి. ప్రతి ఇబ్బందిని ఎదుర్కొన్నా కూడా మేము వెళ్తాం తండ్రి. సుఖముగా ఉంటేనే కాదయ్యా, కష్ట నష్ట వ్యాధులు కలిగినను నీ కొరకు మేము బ్రతుకుతామయ్యా. మేము తీర్మానం తీసుకుంటున్నాం తండ్రి. తీర్మానం తీసుకున్న వాళ్ళ బిగ్గరగా దేవుని స్తుతిస్తారు ఒకసారి. హల్లెలూయా. యేసయ్యా, ఒకసారి బిడ్డల కను చూడండి అయ్యా. ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థనలపై నీ కను దృష్టి ఉంచండి. ప్రార్థిస్తున్న ప్రజలపైన ఒక్కసారి కను దృష్టి ఉంచండి ప్రభా. వారిని లేవనెత్తండి ప్రభా. మరి ఏ స్థితిలో వారిని లేవనెత్తండి. నూతన బలము దయచేయండి ప్రభా. నూతన బలము దయచేయండి ప్రభా. నీ జీవము కలిగిన మాట ద్వారా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. నూతన బలముతో నింపి, నీ ఆత్మశక్తితో నింపి ప్రభా. ఇది మా బలము చేత కాదు, మా శక్తి చేత కాదు, నీ ఆత్మ చేత సమస్తం జరుగుతుంది. ఎదుగుదాం సంగతి. మీకు స్తోత్రం. అటువంటి కార్యం జరిగించమని పెట్టుకుంటాం రాజా. మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతమంది కన్నీరు విడుస్తున్నారు ప్రభా. ఆ కన్నీటి విలువ ఉందని నీవు తెలియజేసావు తండ్రి. మరి నీ పాదాల చెంత కన్నీరు విడిచినప్పుడు తండ్రి, అయ్యామని కనికరించావు తండ్రి. కనికరించావు ప్రభా. అదే కనికరం ప్రభా. అనే కనికరం ఇక్కడ కనిపించండి ప్రభా. తండ్రి, నీ కరుణ గల హస్తం బిడ్డలను తోడుగా ఉంచండి. నీ బలమైన హస్తము అయ్యా, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యము చేయనట్టుగా అటువంటి సాహస కార్యములు మేము ఆ గ్రామంలో చూడాలి ప్రభా. అటువంటి కార్యాలు చేయండి ప్రభా. నీ కొరకు శూర కార్యం జరిగించే కృపను దయచేయండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మనుషుల దృష్టికి మేము తక్కువ వారు కావచ్చు ప్రభా. వారి ఈ దృష్టిలో మేము జ్ఞానవంతులు కాదు ప్రభా. కానీ నీ దృష్టికి, అయ్యో నీ ప్రేమ దృష్టికి మేము ఎంత ప్రభా భాగ్యవంతులమో తండ్రి. పదే 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 ప్రభా నీ ప్రేమను తలుచుకొని, నీ వాత్సల్యం తలుచుకుంటూ ప్రభా మేము భాగ్యవంతులమని గుర్తెరిగి మేము ఇంకా ధైర్యముగా ప్రభు నీ నామమును బట్టి అనేక కార్యములు జరిగించినట్లుగా నీవు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని పెట్టుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రమయ్యా. ఓ శక్తి కలిసి సిద్ధపాటు దయచేయండి. ఆత్మ కలిసి సిద్ధపాటు దయచేయండి ప్రభు. ప్రతి విధమైన సిద్ధపాటు బిడ్డలకు అనుగ్రహించింది ప్రభు. పసిపిల్లలేమి, పిల్లలమేమి, యవనస్తులేమి, వృద్ధులేమి, నడవయస్కులేమి, స్త్రీలైనను పురుషులైనను ఏ భేదం లేకుండా సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి ఆ స్థలంలో ప్రవేశిస్తుండగా అడుగుపెట్టి ప్రతి స్థలము మీరు అనుగ్రహించమని పెట్టుకుంటున్నాం రాజా. అక్కడ సంఘం విస్తరించాలి ప్రభా. మీకు స్తోత్రమయ్యా. ఆ స్థలము నీది, ఆ ప్రజలు నీది. అక్కడ నీ దుర్గమును స్థాపించండి ప్రభువా. నీ దుర్గము కాకుండా వేరొక దుర్గం అక్కడ నిలవకూడదు ప్రభా. మీకు స్తోత్రం. అటు కార్యం జరిగించండి ప్రభా. ఆచరణ క్రియలు మేము వినాలి ప్రభా. అనేకులకు ప్రభా ఈ పట్టణానికి చేసిన కార్యాలు ఎలాగైతే ప్రభా ప్రజలకు చేరిపోయిందో వారి హృదయాలు జడిసిపోయినాయి ప్రభా. నీవు అక్కడ దుర్గమును స్థాపించి ప్రభా అక్కడ ప్రపంచ వ్యాప్తంగా
కదిలింపు దయచేయమని పెట్టుకుంటాం. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్యాగపూరితమైన మనసుతో కలిగి ప్రభా, తండ్రి ఏక మనసు కలిగి ప్రభా, బిడ్డలు ప్రార్థన ద్వారా ప్రభా అయ్యా సిద్ధపడుతున్నా తండ్రి. మీరు పడుతున్న ప్రయాసం ఏది కూడా వ్యర్థం అవ్వకూడదు ప్రభా. మీకు స్తోత్రం అయ్యా. వారు చేస్తున్న ప్రతి కార్యము, ప్రతి ప్రయాస, ప్రతి ప్రయత్నము సఫలీకృతం చేయమని పెట్టుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రం. అటు కార్యము నీవు చేసావని నమ్మి మేము స్తుతిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంఘమును ఆస్వాదించండి. పెద్దలు దీవించండి ప్రభా. అయ్యా కిరీటముగా ఉన్న పెద్దలు దీవించండి ప్రభా. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రభా. ఇంకా అనేకమైన ఆలోచనలు అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రం అయ్యా. ఈ పనిని మోస్తున్నా, కొనసాగిస్తున్నా బిడ్డలను ఆశ్రయించండి ప్రభా. ఇంట్లో పాల్గొంటున్నా ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా ఏ రకంగానే ప్రభా ప్రజలు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నీవు ఆకాశమునందు మా తట్టు చూస్తున్నామని గుర్తెరిగి నీకు నమ్మకంగా పనిచేసే కృప తెచ్చండి. ఒక మహిమ గల పరిచర్యగా ఈ పరిచర్యను మార్చమని వేడుకుంటూ, మీరు మార్చరని నమ్మి, స్థిరపరచరని నమ్మి, సరిహద్దుల విశాల పరిచరని నమ్మి, విస్తరించరని నమ్మి, ఆ ప్రజలందరిని రక్షించవని నమ్మి స్తుతిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ మనములు అడివేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఈ యొక్క సమయంలో చక్కని వర్తమానం ఇచ్చిన దైవజనుడికి ఈ యొక్క సమయంలో మనందరి తరపున అయ్యగారికి వందనాలు చెల్లిద్దాం. ఈ యొక్క సమయంలో అయ్యగారి కొరకు, అయ్యగారి కుటుంబం కొరకు, ఆయన సేవా పరిచర్య కొరకు మనమందరము ప్రార్థించాలి. ఎందుకంటే వాడబడుతుండగా ఇంకను అనేక ప్రాంతాల్లో వాడబడి దేవుని నామ మహిమార్థంగా ఉండులాగున మనమందరము ఆయన అయ్యగారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకను ఈ యొక్క సమయంలో అయ్యగారిని గౌరవించి దేవుని నామ మహిమార్థంగా ఈ యొక్క సమయంలో మన నరవాడ గ్రామ సంఘ కాపరి గారు, జేమ్స్ గారు పెద్దలు వచ్చి ఈ యొక్క సమయంలో మన మధ్య ఉన్న ఈ యొక్క సమయంలో మనకి ప్రశాంత్ కుమార్ గారు అయ్యగారిని మనము ఈ యొక్క సమయంలో మోహన్ ఇక 5 మంది టీం, లాభాని కానీ, రమేష్ కానీ, ప్రసాద్, ఇంకా వీళ్ళు 5 మంది ఇక్కడికి రావాలని మనం చేస్తున్నాం. వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరము వారిని దేవుడు ఎన్నుకొని ఈ యొక్క ఉపవాస కూడికి కానీ, గ్రామంలో జరుగుతున్న ఈ మాసంలో 8, 9, 10 3 దినములు ఉత్సవ సభలు వీటికి అన్నిటికీ వీరు ఇన్ఛార్జిగా ఉండి దేవుని నామ మహిమార్థంగా ఈ యొక్క కూడికలు, ఉత్సవ మహాసభలు, మన నరవాళ్ళలో జరుగుతున్న ఉద్యోగ మహాసభలు మహాఘనంగా జరుగులాగున ముందుకు పూనుకొని ఈ యొక్క సమయంలో నిలబడిన దేవుడు ఈ సంవత్సరం ఎన్నుకున్న ఈ యొక్క వీరి కొరకు మొట్టమొదటిగా ఈ సమయంలో మన అయ్యగారిని నరవాడ గ్రామ సంఘ కాపరి కానీ, ఇంకా పెద్దలు కానీ ఈ యొక్క సమయంలో ఈ యొక్క సంవత్సరం ఎన్నుకోబడిన టీం వారు అందరూ వచ్చి అయ్యగారిని గౌరవిస్తారు.
ఇక సమయంలో దేవుడు ఇంతవరకు మహాఘనంగా నడిపించినాడు. తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరాలు సంధించబోతున్నాడు. ఈ కూడికలకి మన నరవడ గ్రామంలో జరుగుతున్న 8, 9, 10 3 దినాలు ఉజ్జీవ సభల యొక్క ప్రతి అవసరాలు దేవుడు సంధించబోతున్నాడు. కనుక దేవుడు మనకు తోడుగా ఉండి పరిశుద్ధ ఆత్మదేవుడు మహాఘనంగా ఈ 3 దినాలు జరుగులాగున ఈ సమయంలో మనం కూడుకున్నాం. ఈ యొక్క సమయంలో మన చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగు మన గ్రామానికి మన గ్రామానికి దేవుడు దయచేసి ఆయన గుణాతిశయాలు వివరించేదానికి ఆయన కృపను మనకి ఇచ్చినాడు. మనల్ని రాజులుగాను యాజకులుగాను దేవుడు వాడుకుంటున్నాడు. కనుక ఇంకను బలంగా దేవుడు ఈ యొక్క సమయంలో ప్రార్థనలోకి వెళుతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపాటుతో ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో దైవజనులు ఈ యొక్క సమయంలో ఇమ్మానుయేల్ గారు ఈ యొక్క సమయంలో వచ్చి ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తారు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క మన యొక్క ఉపవాస కూడికకు దైవ సేవకులు రావడం, మంచి వర్తమానం అందించడం చాలా సంతోషం. ఈ సమయంలో కొన్ని ఇన్స్ట్రక్షన్ మాత్రం తెలియపరుస్తూ ఉంటున్నాం, దయచేసి వినండి. ఈ సందర్భంలో కూడి వచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. మరి విశేషముగా ఈ సంవత్సరం కూడా 24వ వార్షికోత్సవ సందర్భముగా మరి మన ప్రత్యేకముగా పత్రికలు వేయించబడింది. మొదటి రోజు దైవ సేవకులు గాబ్రియల్ గంటా గారు వస్తుంటున్నారు. చివరి రోజు మరి 9, 10 తారీఖులు రెవరెండ్ వై వెంకట్రావు గారు వస్తూ ఉంటున్నారు. దయచేసి పత్రికలు ఉన్నాయి, స్టిక్కర్స్ ఉన్నాయి, దయచేసి మీరు తీసుకుని వెళ్ళాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉంటున్నాం. చూడండి, ఈ సంవత్సరం కూడా 4 బస్సులు బుక్ చేయబడి ఉన్నది. ఒక బస్సు పెరంబూరు ప్రాంతానికి వెళుతున్నది, మరి ఒక బస్సు సైదాపేటకు వెళుతున్నది, మరి 2 బస్సులు టీ నగర్ వెళుతున్నది, 2 బస్సులు పుల్లాపురంలో ఉంటున్నాయి. దయచేసి మీరు సమయమును మీరు సద్వినియోగం చేసుకొని మీరు టయానికి వచ్చి బస్సులు ఎక్కాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉంటున్నాం. విశేషంగా బస్సులు ఎక్కేటప్పుడు వృద్ధాపంలో ఉన్నారు, వయసు అయిన వారు ఉంటున్నారు, వారికి ప్రాధాన్యత ఇవ్వండి ముందు సీట్లో కూర్చోడానికి. యవనస్తులు కానీ కొంచెం నడిప్రాయంలో ఉన్నవారు కానీ మీకు వెనక కూర్చునే దానికి ఏమి ఇబ్బంది కాదు. ఎందుకనగా వయసు అయిన వారు ఉంటున్నారు, వాళ్ళు వెనక కూర్చున్నప్పుడు మార్గాల్లో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది, దిగి ఎక్కేటప్పుడు కష్టంగా ఉందని తెలియపరుచున్నారు. కాబట్టి బస్సు ఎక్కేటప్పుడు వృద్ధాపంలో ఉన్న వారికి మొదట ఛాన్స్ ఇవ్వండి. మీరు వెంటనే మా పిల్లలు కూర్చోవాలా యవనస్తులు కూర్చోవాలనేది కొద్దిగా అది మనం సర్దుకుంటే అది మనకెంతో మంచిగా ఉంటుందని నేను ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉంటున్నాం. చాలా మంచిది. తర్వాత మరి చక్కగా ఈ సంవత్సరం కూడా అనేక మంది కానుకలు సమర్పించి ఉంటున్నారు. కానుకలు ఇచ్చిన వారిని అందరిని బట్టి నేను అభినందిస్తూ ఉంటున్నాం. మనం అందరం వేసుకున్న కానుకల వల్లే, ఒక వ్యక్తిగతంగా ఒకరి వల్ల జరిగేది కాదు, మనం అందరం వేసుకుంటున్న కానుకల వల్లే కూడికలు జరుగుతుంటున్నాయి. ఇంకా రాసిన వారు చాలామంది, కొంతమంది ఇవ్వాల్సిన వారు ఉన్నాయి. దయచేసి మీరందరూ ఇస్తారని మేము విశ్వసిస్తూ ఉంటున్నాం. దయచేసి సకాలమునకు మరి టీం పెద్దలుగా ఉన్న దగ్గర మీరు వాటిని అందించాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉంటున్నాం. విశేషంగా మరి ఆ యొక్క కూడికలకు వచ్చేటప్పుడు మనం పోరాడేది మనుషులతో కాదు, వాయుమండలపు దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి కూడికలకు వచ్చినప్పుడు ఆత్మీయముగా ఉండండి, ప్రార్థన పూర్వకముగా ఉండండి. విశేషముగా ప్రతి సెక్షన్కు, ప్రతి ప్రార్థన కార్యక్రమమునకు వచ్చిన వారందరూ ఆ కూడికలకు ప్రతి ఉదయకాలం ఆరాధనకు కానీ మధ్యాహ్నం జరిగిన రాత్రికాల ఆరాధనకు సమయమునకు అందరూ రావాలని ప్రేమతో ప్రార్థన పూర్వకముగా ఉండి రావాలని మీకు ప్రేమతో తెలియపరుస్తూ ఉంటున్నాం.
తర్వాత యవనస్తులు కొంతమంది అందరిని చెప్పడం కాదు, మీరు ఏదో క్రికెట్ వెళ్ళేదానికో క్రికెట్ ఆడేదానికో ఆ రీతిలుగా సమయమును మీరు వృధా చేసేదానికి అక్కడికి రావడం లేదు. కాబట్టి ప్రతి యవనస్తుడు కానీ మరి పెద్దలు కానీ మీ సమయమంతా కూడికల దగ్గర ఉండి పెద్దలకు చేదోడుగా వాదోడుగా అన్ని పనులలో చాలా పనులు ఉంటాయి. ఆ పనులలో యవనస్తులు తప్పనిసరిగా దయచేసి మీరు అక్కడ ఉండి దేవుని పనిలో మీరు ముందుకు రావాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉంటున్నాం. తర్వాత యవన బిడ్డలు దయచేసి ప్రత్యేకంగా పాటలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి. పాటలు నేర్చుకునేదానికి మరి యూట్యూబ్లో కూడా మన యొక్క నర్వాడ ఉద్యోగ సభలు యూట్యూబ్లో కానీ మన నర్వాడకు కానీ ఆ పాటలు పంపించున్నాం. ఆ పాటలు మీరు ప్రత్యేకంగా నేర్చుకోండి. చక్కగా యవనస్తులు సిద్ధపాటై మరి వచ్చినట్లయితే మరి ఆ పాటలు ప్రత్యేకంగా అక్కడ గ్రూప్ సాంగ్స్ నేర్చుకునే దానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఇంకా మరి 3 పూటలు మనకు భోజనాలు అక్కడ ఉన్నాయి కాబట్టి మంచిగా ఒకవేళ ఎవరు బంధువులు వచ్చినా రక్త సంబంధాలు వచ్చినా తీసుకురండి. మీ ఇంటి లోపల స్థలం ఉంటే వాళ్ళకు కూడా కొంచెం స్థలం ఇవ్వండి. ఎవరైనా వచ్చితే మరి వాళ్ళని పట్టించుకున్న వారు లేరు అనుకోకూడదు. అందరిని పట్టించుకున్నట్లు వారు మనమే ఆహ్వానించి తీసుకెళ్ళి భోజనాలు ఎలాగా అక్కడ ఉంటున్నాయి, నీళ్ళు ప్రభుత్వం వారు ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ విధముగా మీరు కూడా వాళ్ళని ప్రేమపూర్వకంగా తీసుకుపోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉంటున్నాం. కావున అన్నిటి కొరకు దయచేసి మీరు వ్యక్తిగత ప్రార్థనలు ప్రత్యేక ప్రార్థనలు మీరు పెట్టవాలనని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంలో మన ఆహ్వాన్ని అందుకొని మన నరవాడ పెద్దలు ఎంతోమంది 8 మంది దాకా దైవ సేవకులను తీసుకొని పాస్టర్ జేమ్స్ గారు మరి సుధాకర్ గారు అదేవిధంగా సంఘ పెద్దలు మరి ప్రస్తుతం నాయకులుగా ఉంటున్న ప్రెసిడెంట్ గారు కె జయరావు గారు, మరి సెక్రటరీగా ఎల్ పౌలు గారు, అదేవిధంగా ట్రెజరర్గా జాన్ పాల్ గారు రావటం ఎంతో సంతోషకరం. వారికి మరి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. వారు మనకు పోయినప్పుడు మంచిగా స్పందించి మరి అక్కడ అనేక రీతిలుగా మన గ్రామం కొరకు వాళ్ళ కూడికల కొరకు వారు ప్రయాసపడుతూ ఉంటున్నారు. అక్కడ కార్యక్రమాలన్నీ వారు చూసుకుంటున్నారు. మరి వారి ప్రోత్సాహం, వారి ప్రయాసం, వారు ఎంతగానో మరి వీటి కొరకు సంఘమంతా కొన్ని నెలలుగా ప్రార్థన చేయటం. కాబట్టి నేను దేవుని మన నరవాడ గ్రామమును బట్టి దేవుని అభినందిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఐక్యమత్యని పెంచుకోండి. దయచేసి నేను చెప్తున్నాను, ఈ కూడికలకి ఐక్యమత్యత చాలా అవసరం. రకరకాలుగా మాట్లాడేళ్ళు ఉంటారు. దానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ కూడికల వల్ల దాదాపు 30 గ్రామాల్లో కూడికలు ప్రారంభించబడ్డాయి. ఈ కూడికల వల్ల 30 గ్రామాల్లో మరి దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తూ ఉంటున్నారు. కాబట్టి రక్షణ యెహోవాది, రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఈ సందర్భంలో మరొకసారి నర్వాడ పాస్టర్ గారికి మా హృదయపూర్వక వందనాలు. మీరు ఏదైనా మాట్లాడంటే దయచేసి మరి ఈ సందర్భంలో మరి ప్రత్యేకంగా సమయం మనకు 2:30 లోపల ముగించాలనుకున్నాం. ఇప్పుడు 5 నిమిషాలు ఎక్కువైంది. అన్నిటి కొరకు మనము ప్రత్యేక ప్రార్థనలు ఇక్కడ లిస్ట్ ఉంటున్నది, ప్రార్థన రిక్వెస్ట్లు. దయచేసి తీసుకున్నట్లయితే ఒకేసారి చదువుతూ ఉంటాం. ఈ యొక్క ప్రేయర్స్ గురించి మనము ప్రేయర్ చేసుకుని ముగించుకుందాం. దీనిలో మరి 12 ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి. ఇవి వాట్సాప్లో కూడా మీకు పంపిస్తాము. మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు పెట్టండి. ఇప్పుడు ముఖ్యంగా ఒక 5 మంది, ఒక 7 మంది అటు కూర్చున్నట్లయితే వెంటనే తప్పనిసరిగా 10 నిమిషాల్లో ఈ కూడిని ముగిస్తాం. తీసుకున్న తర్వాత కూర్చోండి దయచేసి. అట్నే మీరు కుర్చీలలో కూర్చున్నా కూడా పర్వాలేదు, యవనస్తులు కింద కూర్చున్నా పర్వాలేదు. ఒక 10 నిమిషాల్లో నేను చెప్తూ ఉంటాను, అలాగే మనం ముగించేద్దాం.